నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కామ్కు సంబంధించి ఇప్పటికే విస్తుపై నిజాలైతే వెలుగులోకి వస్తున్నాయి. మరి ముఖ్యంగా ముప్పిడి అవినాష్ రెడ్డి అయితే పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో మొత్తం నిజాలైతే ఒప్పేసుకున్నాడు ముప్పిడి అవినాష్ రెడ్డి. తర్వాత మొత్తం రాజు కసిరెడ్డి చేశాడు మొత్తం అని చెప్పి తను విస్తుపై నిజాలైతే వెలుగులోకి వస్తున్నాయి. మరి ముఖ్యంగా ఇక ఈ ముడుపులకు సంబంధించి అయితే మొత్తం ఇంకా అంతిమ లబ్ధిదారు వరకు వెళ్ళే అవకాశం అయితే ఉందా? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే ఇది ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది. ఇది ఇప్పుడైతే ఒక కొలికి రాలేదు. సార్, ముప్పిడి అవినాష్ రెడ్డి విచారిస్తుంటే ఆయన విస్తుపై నిజాలు అయితే వెలుగులోకి అయితే వచ్చాయి. కానీ మొత్తం రాజు కసిరెడ్డి చేశారని చెప్తున్నారు. దీని మీద స్పందన ఏంటి సార్? ఇప్పుడు వీళ్ళు అదే చెప్తారు, ఎందుకంటే రాజు కసిరెడ్డిని ఫిక్స్ చేశారు. జగన్ రెడ్డికి సంబంధం లేదు, అక్కడ నోట్లో వేలు పెడితే కొరకలేడు, డబ్బులు తీసుకుంటే సిరాకు అతనికి డబ్బులే ముట్టుకోడు. వాళ్ళ నాన్నల తాత సంపాదించింది తప్ప ప్రజల సొమ్ము కానీ ఈ బ్యాంకుల సొమ్ము కానీ ఇలాంటి ప్రజల సొమ్ము ఏం ముట్టుకోడు అతను. వాళ్ళ తాత కష్టపడి మట్టి మోసి బ్రిటిష్ వాళ్ళకి పంది మాంసం అమ్మి సంపాదించిన డబ్బే వాడుకుంటాడు అతను అని చెప్తారు వీళ్ళు. అసలు దొంగ అతను జగన్మోహన్ రెడ్డి, బందిపోడు దొంగ. వీళ్ళందరూ దొంగల ముఠావో సభ్యులు. ఈ దర్యాప్తు సంస్థలు సిబిఐ అయితే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు, రాజు కసిరెడ్డి అని చెప్పి ఫిక్స్ చేసేసినాం. ఇప్పుడు సునీత గారు వాళ్ళ నాన్నగారి కేసులో లాగా ఇది సిట్ కాబట్టి ఆ పప్పులేం ఉడకవు. ఎక్కడ ఒక్కొక్కడు ముడ్డి పగలగొట్టి ఇది కేవలం 3,000 కోట్లకు సంబంధించి దర్యాప్తు, ఇది ముడుపులకు సంబంధించి 3,000 కాదు, ఇది 6,000 కోట్ల దాకా ఉంటుందని కోర్టు నమ్మింది. ఇంకా విస్తరిస్తుంది దీనికి సంబంధించి ఈ కేసు. ఇంకా నాణ్యత లేని నాసిరకమైన మద్యం అమ్మి ప్రజల ప్రాణాల రేంజిన కేసు ఒకటి వస్తుంది త్వరలో. అంతేకాకుండా డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ అండ్ క్యారీ పెట్టి నగదు లావాదేవీలతో కొల్లగొట్టేసిన సొమ్ము కేసులు నెక్స్ట్ వస్తాయి. అది ఎక్కడ దాసాడు, ఎక్కడ పంపిణీ చేశారు, తాడేపల్లి కొంపలో పెట్టిన డెన్ ఏంటి, అక్కడి నుంచి ఎక్కడెక్కడికి డబ్బు వెళ్ళింది, ఆఖరికి విత్ పర్మిషన్ అన్ని రకాల అనుమతులతో యలహంక ప్యాలెస్ని కూడా తవ్వి చూస్తారు. ఇది తప్పదండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సినిమా స్టార్టింగ్లో వీళ్ళు ఈ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే క్రమంలో ఈ సంగతి తర్వాత చూస్తాం, ముందు ఈ పని ఉండరా అని ఈ పని చేసుకున్నారు వాళ్ళు. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకి ఒక లైన్కి వచ్చింది. అమరావతి నడుస్తుంది, పోలవరం రేపు వచ్చి సంవత్సరం జూన్ కల్లా కంప్లీట్ నీళ్ళు ఇచ్చేస్తారు. వాళ్ళకి పెద్ద పని ఏం లేదు, ఇంక ఏం ఊసిపోదు, ఇంక నీ సంగతి చూస్తారు. ఎందుకంటే ఈ పాముని ఎట్టి పరిస్థితుల్లో పడగెప్పనివారు. ఈ లోపల నువ్వు ఎన్నైనా బుసలు కొట్టు, రప్పాడిస్తాం, 2.0 చూపిస్తాం, గంగానం తల్లో వేటపోతలు వేస్తాం, లేకపోతే నాయుడు గారికి ధర్నా చేస్తాం, మీరు ఎన్ని రికార్డింగ్ డ్యాన్సులు అన్నీ వేయండి, మీరందరూ లోపల కూర్చుని అరికథలు చెప్పుకోవాలి. ఇది జరగబోయేది. ఎందుకంటే ముప్పిడి అవినాష్ రెడ్డి అనేటువంటి చిన్న సేమ. అతను ఎందుకు దొరికాడు? రాజు కసిరెడ్డికి బెయిల్ రాదేమో అని వచ్చాడు. నువ్వు మీ వాళ్ళందరూ దాక్కుని నువ్వు పంపించేసి నీకు ఎలా బెయిల్ ఇస్తామయ్యా అన్నారు న్యాయమూర్తులు. పరిగెత్తుకొచ్చాడు. అలాగే మొత్తం అందరినీ కూర్చోబెట్టి రేపొద్దున ఆల్రెడీ బెయిల్ ఇచ్చిన బాలాజీ గోవిందప్పాలను కూడా మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడతారు. అందరినీ వరుసగా కూర్చోబెట్టి మీ అందరికీ కొలతలు తీసుకుంటారు, జైల్లో బట్టలు కుట్టించాలి కదా వీళ్ళందరికీ. ఇప్పుడు తెల్ల బట్టలు వేయాలి కదా వీళ్ళకి, ఆ కొలతలే తీసుకునే కార్యక్రమం అన్నీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా వాడు ఎవడో ఉన్నాడు పైన చూసుకుంటాడు, ఏముండదు, మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే ప్రజలు నీ మీద పోరాడారు. ఇప్పుడున్న కూటమి పార్టీలతో కలిపి నీతో యుద్ధం చేశారు. యుద్ధం అనంతరం ఒక మహాసంగ్రామం జరిగిన తర్వాత శాంతి, యుద్ధం జరిగిన తర్వాత ఒక నిశ్శబ్దం ఏర్పడుద్ది. అలాంటిది ఏర్పడింది. దాని ఫలితం చేదుగా కనపడుతుంది. ఏంటి చేదుగా? నీకు శిక్ష పడాలా. అందరూ కోరుకున్నది ఏంటంటే మా బతుకులు ఎలా బాగుపడతాయి లేదో అనవసరం, నీ శిక్ష పడాలా, అర్జెంటుగా నీ బెడద వదలాలా, నీ భయం పోవాలనుకున్నారు, అది ఇంకా పోలేదు. కాబట్టి జనం అందరూ ఏం చేస్తారంటే ఈ ప్రభుత్వం తిరిగి వాళ్ళు మేము అభివృద్ధి చేస్తున్నాం, చేయనివ్వండి, సంక్షేమం చేస్తున్నాం, తర్వాత చేద్దాం, చట్టాన్ని తన పని దాన్ని చేసుకునేవ్వండి అంటారు. దాన్ని ఒప్పుకోరు. చట్టాన్ని తన పని చేసుకుని ఇంకా ఎక్కువ చేయించండి అని అడుగుతారు. అర్జెంటుగా నేను జగన్మోహన్ రెడ్డి లోపలేసి తగ్గ మనశ్శాంతి లేదు. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అర్జెంటుగా లోపలేస్తే వెంటనే సాయంత్రం వచ్చేస్తాడు. సాక్ష్యాధారాలన్నీ పర్ఫెక్ట్గా ఫ్రేమింగ్ చేయాలి, ఎక్కడ బెసకడం లేకుండా కదిలితే ఇంకా బీసిపోతూ ఉండాలన్నమాట, అంత టైట్ చేయాలి. కాబట్టి ఈ లోపల వాళ్ళు ఎన్ని రికార్డింగ్ డ్యాన్స్లో ఎన్ని అబద్ధాలన్నా మాట్లాడతారు. వీళ్ళు ఎలాంటి అబద్ధాలు ఆడటం మంచిది మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు
వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులు అలా మారుతున్నాడు చూడండి, అవినాష్ రెడ్డి వచ్చి అసలు ఎట్లా ఆడు కొత్త స్టోరీ వెళ్ళేస్తున్నాడు. ఇప్పుడు అవినాష్ రెడ్డి చూడు సార్ అసలు కాబట్టి ఇలాంటివన్నీ దర్యాప్తు సంస్థలకు ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి వీళ్ళు ఎలా మాట్లాడటానికి అవకాశం ఉన్నాయన్నీ రెడీ చేసుకుంటారు. వాళ్ళు నోరు మూసుకుంటే వాళ్ళకి మంచి తెలియట్లేదు. వాళ్ళకి వాళ్ళు కొవ్వెక్కిపోయి నడమంతర సిరి నరం మీద కురుపులా సలిపేస్తా ఒక రకంగా ఓటమి దిగ్భ్రాంతి బుర్రబాడైపోయింది వాళ్ళకి కూడా. వాళ్ళందరూ మానసికంగా దెబ్బతినేసి ఉన్నారు. ఈ ఒకదానంగా ఇప్పుడు ఎన్ని ఉన్నాయో తెలియదు వాళ్ళకి, ఎప్పుడు ఏ తలుపు తరదో తెలియదు. వాళ్ళు ఒక కేసులో వస్తాను మన మీదకి అనుకుంటే ఇంకో కేసులో వస్తారు. అందరికీ అలాగే జరుగుతుంది. ఒక్క బోనమను కరుణాకర్ రెడ్డి నన్ను ఎలాగ లోపల వేస్తారని ఎక్కువ డ్యాన్స్ వేస్తున్నాడు. అతనికి పడద్దు, వాళ్ళ కొడుకు బిగిచ్చారు కదా, ఎవరిని వదిలిపెట్టరండి వీళ్ళు. ఇప్పుడు లెక్కర స్కామ్ అనేటువంటిది ఇది 6,000 3,000 కోట్లది. అసలు సిసలది ఇంకా అసలు సినిమా ఉంది, ఇది అంత ట్రైలర్ అంతే. దీన్ని చాలామందికి చాలట్లా జనాలకి. ఏదో చెప్తారండి ఇలాగా గవర్నమెంట్ చేతిలో ఉన్న, ఇంకా గవర్నమెంట్ చేతిలో ఉన్నప్పుడు ఇంకా మరింత జాగ్రత్తగా ఉండాలి. చాలా పగడ్బందీగా ప్లాన్ చేయాలి. వీళ్ళని ఎట్టి పరిస్థితులను భూస్థాపితం చేయాలంటే, రాజకీయంగా మళ్ళీ కనుమరుగైపోవాలంటే చాలా పగడ్బందీగా ప్లాన్డ్గా, అంటే వాళ్ళు తప్పు చేస్తే శిక్ష కూడా చాలా జాగ్రత్తగా వేయించాలి. లేకపోతే మట్టగిడసలో జారిపోతారు. ఎందుకంటే బాగా గడ్డి మేసేసి వాళ్ళు ఎక్కువైపోయారు వ్యవస్థల్లోని, దర్యాప్తు సంస్థల్లో కానీ ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. అంచేత 1కి 10 సార్లు చూసుకుని లోపల వేయాలి. సార్ ఇప్పుడు సునీత రెడ్డి గారికి న్యాయం జరుగుతుందంటారా సార్? అసలు ఏమంటే అక్కడ జరిగిన ఘోర దుర్ఘటన అది, భయంకరమైన హత్య. పాత్రదారులు వాళ్ళకేదో చిన్న చిన్న తగాదాలు ఉంటే ఉండొచ్చు, కానీ అంత కసిగా చంపాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎవరికి అవసరం అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి డెఫినెట్గా ప్రజలందరికీ పూర్తిగా నమ్మారు, ప్రజా తీర్పు ఇచ్చేశారు. సునీత గారు అసలు దోషుల కోసం ఆవిడ పోరాటం చేస్తుంది. ఆవిడ పోరాటం ఒక రకంగా ఒంటరి పోరాటంగా మారింది. కానీ కోర్టులు తిరుగుతున్న లాభం లేకుండా ఆవిడికి కోట్లాది మంది మానవత్వంతో, ఒక మగువ తన తండ్రి మరణం కోసం అక్కడ రాజకీయాలు హై ప్రొఫైల్ పక్కన పెట్టండి, ఆవిడ తెగింపు పోరాట తత్వం చూసి అనేక మంది ఆవిడకి మద్దతుగా నిలుస్తారు. కోట్లాది మంది ఆవిడకి న్యాయం జరగాలని ప్రార్థిస్తారు. ఆ మాటే మంత్రం అవుద్దండి. ఖచ్చితంగా ఈ కోర్టులు దర్యాప్తు సంస్థలో వాళ్ళని విడిచిపెట్టేసినా ఖచ్చితంగా కర్మ అనేటువంటిది వాళ్ళు శిక్షిస్తుందండి. ఇది తప్పకుండా జరుగుద్ది. ఎందుకంటే ఎన్నాళ్ళో మభ్య పెట్టలేరు వీళ్ళు, పచ్చబద్దాలు బొంకేస్తున్నారు వాళ్ళు అడ్డంగా. 5 సంవత్సరాల నుంచి అనేక రూపాల్లో దీని మీద వాస్తవం ప్రజలకు అర్థమైపోయింది. వివేకం సినిమాలో స్పష్టంగా క్లారిటీగా ఏం జరిగిందో వచ్చింది. దాన్ని అందరూ నమ్ముతున్నారు. దాని నిర్మాత ఎవడో, దర్శకుడు ఎవడో, ఆర్టిస్టులు ఎవరికీ తెలియదు, మళ్ళా కనపడలేదు ఎవరు. కానీ నిజంగా జరిగినట్టుగా అత్యద్భుతంగా వాళ్ళు నటించారు అనకుండా జీవించారు అందులో. ఒక అద్భుతమైన చిత్రరాజ్యం అది, అంతే కదండి. కాబట్టి కొన్ని అభ్యంతరాలు ఉండొచ్చు ఏమైనా అనైతికంగా కొన్ని విషయాల్లో, ఏమైనా వాస్తవం మాత్రం స్పష్టంగా ఉంది. అది దేని ఆధారంగా? ఆ ఛార్జ్ షీట్ల ఆధారంగా, కోర్టు నుంచి వచ్చిన పబ్లిక్ డాక్యుమెంట్స్ అయినాయి, దస్తగిరి స్టేట్మెంటు, వాంగ్మూలాలు, ఈ ఆధారంగా తీశారు. అది చాలా పరిశోధన చేసి ఉంటారు వాళ్ళు. అనేక దర్యాప్తు సంస్థల దగ్గరికి వెళ్ళి వివరాలు తీసుకుని ఉండొచ్చు. అద్భుతంగా నిర్మించారు. దాన్ని ప్రజలందరూ నమ్మారు కాబట్టే వాళ్ళ తీర్పు అద్భుతంగా ఇచ్చారు. మీకు భవిష్యత్తులో మీరు ఎప్పటికీ గెలవలేరు. అధికారం అనేటువంటిది మీరు ఆశించకూడదు. మీకు సిగ్గులేదు కాబట్టి ఆశిస్తారు. కానీ ప్రజలు మాత్రం మీకు మాత్రం అధికారాన్ని దూరంగా పెడతారు. ఇదే శిక్ష మీకు. సార్ సునీత గారు ఈ కేసుకి సంబంధించి సిబిఐ అయితే ఏ దోషులు ఎవరు లేరని చెప్తుంది. మరోపక్క ఇటు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసుకు సంబంధించి ఇప్పుడు మన వాళ్ళ వైపు కూడా నిన్న విచారణకు హాజరైంది సార్. సేమ్ ఇదే కేసు, ఇది కూడా నీరు కారిపోయే అవకాశం ఉందా అని అంటున్నారు ప్రజలు. నీరు కారిపోయేలా చేద్దాం అనుకున్నారు, కానీ అలా కుదరదమ్మా అని చెప్పేసి మళ్ళీ తీసారు యువతలకి. అవును, అంచేత ఇది అలాగే అవుద్ది. ఒకవేళ ఎలా మొబైల్ మళ్ళీ తీస్తారు యువతలకి. వీళ్ళ జీవితకాలం మనశాంతి ఉండదండి వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి తన అవివేకం వల్ల, బుద్ధిహీనత వల్ల తప్పులు చేసి తప్పించుకునే అవకాశం వచ్చినా కానీ తప్పించుకోలేకపోయాడు. ఎందుకంటే తన 5 సంవత్సరాలు చేసిన అరాచకం వల్ల ఇన్ని తప్పులు చేసి వచ్చాడు. దాన్ని ఏం చేయాలి? బుద్ధిజీవి అయితే జాగ్రత్తగా ప్రజలు మంచి చేసుకుని తన శాశ్వతంగా అధికారంలో ఉండేలా చూసుకుంటే ఎప్పటికప్పుడు దొబ్బేస్తే ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తే అతను బాగుండేవాడు.
ఎన్నాళ్ళు ఇవ్వగలుగుతాడు? అవును. ఆ డబ్బులు అయిపోయేదాకా జరిపించి లాస్ట్లో అయిపోయిన తర్వాత నడర లోపలికి అంటారు. ఆల్రెడీ డబ్బులు అయిపోయి ఉంటాయి, చాలా దొబ్బేసి ఉంటారు వీళ్ళు. దర్యాప్తు సంస్థలు వాళ్ళు వీళ్ళు మొత్తం లాగేసారు, అతని దగ్గర ఏమి ఉండదు. నేను అనేది ఏంటంటే ఇలా దొబ్బెట్టేసిపోతే ప్రభుత్వం లాగేసుకుంటా బాబు అని చెప్తున్నాను నేను. వీడు వాళ్ళకి దొబ్బెట్టేస్తున్నాడు. ఒక్కొక్కడు 5,000 కోట్లు, ఆడెవడికో ఒక 6,000 కోట్లు అంటే ప్రభుత్వంలో పనిచేసినట్టు కాస్తుందంట. చూడండి సార్. మరి ఎంత దారుణం ఉండదు. చేత ఆ డబ్బులు ఇలా దొబ్బెట్టించు కన్నా ముందే ప్రభుత్వం తీసేసుకుంటే ప్రజలకు ఉపయోగపడుతుంది కదా, పెన్షన్లో ఇంకా ఎక్స్ట్రా ఇచ్చేయచ్చు.